వెల్కమ్ టు సిఈసి జాబ్స్. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ని యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అండ్ వాళ్ళు ఈ యొక్క పరీక్ష ద్వారా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కానివ్వండి, అండ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, అండ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, సశస్త్ర సీమా బల్లో దాదాపు 357 అసిస్టెంట్ కమాండెంట్ల గ్రూప్ ఏ ఉద్యోగాలు దీని ద్వారా వాళ్ళు భర్తీ చేయబోతున్నారు అనమాట. అండ్ దీనికి సంబంధించి డిగ్రీ పూర్తి అయిన పురుష అంటే మేల్ కానీ ఫీమేల్ అభ్యర్థులు మార్చ్ 25 తేదీలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని ఇప్పుడు మీరు స్కీమ్ చూస్తున్నారు. ఇది అఫీషియల్ వెబ్సైట్ upsc.gov.in. ఇందులో ఎగ్జామినేషన్లోకి వెళ్తే ఈ డ్రాప్ డౌన్ మెనూలో యాక్టివ్ ఎగ్జామినేషన్స్ అని ఉంటుంది. సో దీన్ని మీరు క్లిక్ చేస్తే ఫస్ట్ మీకు కనపడుతున్నది ఇప్పుడు నేను మీకు చెప్తున్న నోటిఫికేషన్ గురించి, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్. దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే సో డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 5th మార్చ్ రిలీజ్ అయింది. అండ్ ఎగ్జామినేషన్ వచ్చి మనకు August 3 అనమాట. కేవలం ఒకరోజే ఎగ్జామ్ ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ అప్లికేషన్ చేయడానికి మనము 25th మార్చ్ అన్నది ఈవినింగ్ 6 వరకు లాస్ట్ డేట్ ఉంటుంది. అండ్ అప్లోడింగ్ అన్నది ఈ యొక్క నోటిఫికేషన్ అప్లోడ్ చేసింది 5th మార్చ్ అప్లోడ్ చేశారు. సో నోటిఫికేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ ఇలా ఉంటుంది నోటిఫికేషన్ అనమాట. వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్లో పెట్టారనమాట. మనకు ఈ యొక్క సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో బిఎస్ఎఫ్లో మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సిఆర్పిఎఫ్లో ఎన్ని ఉన్నాయి, అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాదాపు 26 పేజెస్ మనకు నోటిఫికేషన్ అది ఉందన్నమాట. ఫస్ట్ ఇక్కడ మనం వేకెన్సీస్ అబ్జర్వ్ చేద్దాం, బికాస్ దట్ ఈస్ ద వైటల్. లాస్ట్లో ఉంటాయి వేకెన్సీస్, లాస్ట్లో కూడా లేవు. ఓకే, పైనే ఉండొచ్చు. ఎస్, ఇక్కడ ఇచ్చారు చూడండి. సో మొత్తం కలిపి 357 357 వేకెన్సీస్ ఉన్నాయి. సో బిఎస్ఎఫ్లో మనకు 24 వేకెన్సీస్ ఉన్నాయి, సిఆర్పిఎఫ్లో 204, సిఐఎస్ఎఫ్లో 92, అండ్ ఐటీబీపీలో 04, అండ్ ఎస్ఎస్బిలో 33 వేకెన్సీస్ అన్నది ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ August 1, 2024 నాటికి 25 సంవత్సరాలు లోపు ఉండాలి, 20 సంవత్సరాల పైన అన్నది ఉండాలన్నమాట. అలా ఉంటేనే ఏజ్ లిమిట్ అన్నది అప్లై అవుతుంది, లేకపోతే ఎలిజిబుల్ కాదు. గ్రాడ్యుయేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఎంపిక ప్రక్రియ ఏంటంటే సేమ్ మనకు రాత పరీక్ష పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ ఉంటుంది. సో దాంట్లో ఫిజికల్ అపియరెన్స్ టెస్ట్ అనేది ఒకటి పెడతారనమాట. సో దానికి సంబంధించి ఆ ఎగ్జామ్ పెట్టి మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో అలా మనకు మన ఫైనల్ లిస్ట్ అనేది వాళ్ళు ప్రిపేర్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో అలా మనకు ఈ నోటిఫికేషన్ అనేది వాళ్ళు ఈ నోటిఫికేషన్ ద్వారా 357 మందిని వాళ్ళు భర్తీ చేయబోతున్నారు. సో ఇది మనకు యూపీఎస్సికి సంబంధించిన ఒక న్యూ నోటిఫికేషన్ అప్డేట్. సో ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ దెన్ యూ కెన్ అప్లై. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.